పాడతా తీయగలు తర్వాతి గాయనీమణి లహరి సంపత్తిక ఆహ్వానిద్దాం. లహరి సంపత్తికి ఎంపిక చేసుకున్న పాట చంద్రబోస్ గారు రచన, సంగీతం అనూప్ రూబెన్స్ గారు, గానం భరత్ బృందం. మనం సినిమా నుంచి కనిపించిన మా అమ్మకే. శుభం, ఆల్ ది బెస్ట్. కనిపించిన మా అమ్మకే అమ్మయ్యానుగా, నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా. ఒకరిది కన్ను ఒకరిది చూపు, ఇరువురి కదలిక కంటి చూపు. ఒకరిది మాట ఒకరిది భావం, ఇరువురి కదలిక కదిపిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది. ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తీయగా, ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా. ఇది మనసుని తడిపిన క్షణము కదా. ఆ ఆ ఆ ఆ. సినిమా చూసావమ్మా నువ్వు? చూసాను సార్. నచ్చిందా? నచ్చింది. చాలా గమ్మత్తైన కథ కదా, టైం ట్రావెల్ లాంటిది. చిన్నవాళ్ళందరూ పెద్దవాళ్ళలాగా, పెద్దవాళ్ళందరూ చిన్నవాళ్ళలాగా రావడం అనేటటువంటిది కథ. చాలా గమ్మత్తైన స్క్రీన్ ప్లే, గమ్మత్తుగా రాశారు. సినిమా కూడా అందరి మన్ననలు పొందింది. ఈ పాట వరకు నేను మొట్టమొదటి మార్కులు ఎక్కువ ఇచ్చేది చంద్రబోస్ గారికి. అతని గొప్పతనం ఏంటంటే చాలా క్లిష్టమైనటువంటి సందర్భం సినిమాలో రాయడానికి ట్యూన్ ఇచ్చిన తర్వాత రాసినటువంటి పాట. చాలా చాలా గొప్పగా రాశాడు. కానీ తమాషా ఏంటంటే నువ్వు పాడుతుంటే చిన్న పాపాయి పాడినట్టుంది నాకు. నాగార్జున చిన్నవాడుగా ఉన్నప్పుడు పాడినటువంటి పాట చిన్న పిల్లవాడి వాయిస్లో ఇలాగే ఉండాలి, దానికి సంగీతపరంగా ఉండకూడదు. నువ్వు పాడిందే కరెక్ట్. ధన్యవాదాలు. దీంట్లో గ్రేస్ అక్కర్లేదు. ఆ చిన్న పిల్లవాడు పాడితే ఎలా ఉండాలో అలాగే ఉంది అది. దాంట్లో నాకేం ఇబ్బంది లేదు. సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు. గాడ్ బ్లెస్. పాడుతా తీయగలో తరువాతి గాయని శాంతి. శాంతి ఎంపిక చేసుకున్న పాట రచన దాశరథి గారు, సంగీతం రాజేశ్వర గారు, గానం సుశీలమ్మ. ఆత్మీయులు సినిమా నుంచి మదిలో వీణలు మ్రోగే.
రాజు పొందుగోరేను కిరటాల వెలుగు చెంగలువా నెల రాజు పొందుగోరేను అందాల తారలై మెరిసి చలికాని చంద చేరేను మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే కలనైన కనని ఆనందం ఇలలోనే విరిసి నాడే మదిలో వీణలు మ్రోగే ఆశలెన్నో చెలరేగే. సంగీతం ఎన్నాళ్ళ నుంచి నేర్చుకుంటున్నారు? 9 years అయింది సార్. 9 ఏళ్ళుగా నేర్చుకుంటున్నారు. ఎవరి దగ్గర? మా గురువు ఆదోని రాజశ్రీ దేశాయ్ దగ్గర ఆ లక్షణాలన్నీ కనపడుతున్నాయి పాడుతున్నప్పుడు. అందులో ఈ పాటలో ఆ జ్ఞానం మాత్రం ఉండాలి. కానీ సినిమా పాట పాడుతున్నప్పుడు అన్ని గమకాలు అలా వేస్తే మాత్రం సినిమా పాటలో ఉన్న ఒక లబ్సిపోతుంది. అది ముఖ్యంగా భావ ప్రాధాన్యమైనటువంటిది సినిమా సంగీతం. అలాగని చెప్పి సంగీతంలో ఉన్నటువంటి మిగతా మెళకువలు ఉండకూడదని కాదు. ఇప్పుడు మా గమక ప్రధానమైనది మన కర్ణాటక సంప్రదాయ సంగీతం. గమకం ఎక్కువ పాడతాం, వేస్తాం. ఈ పాటల్లో ఎంత ఉండాలో ఆ మోతాదు అది మీకే తెలియాలి. మదిలో వీణలు మృగే ఆశలెన్నో చెలరేగి. మీరు పాడుతున్న సంగతులన్నీ కరెక్ట్. మదిలో వీణలు అంత యాక్సెంట్ ఉండక్కర్లేదు. వీణలు అక్కర్లేదు. వీణలు మృగే. ఆ తర్వాత కెరటాల వెలుగు చెంగలువా పాడమ్మా ఒకసారి. కిరటాల వెలుగు చెంగలువా అది వా అలా యాక్సెంట్ చేయకు. చెంగలువా ఒకటే వాల్యూమ్ ఉండాలి. కాకూడదు. చెంగలువా చెంగలువా ఇమాజిన్ చేసుకో. నువ్వు వేసుకున్న డ్రెస్ కలర్లో ఉంటుంది చెంగలువా. చకారం ఏదో వింతగా వినపడుతోంది నువ్వు మాట్లాడుతుంటే. చెంగలువా ఎలా పాడుతున్నావు? కిరటాల వెలుగు అది మామూలుగా చెంగలువా, అది సెంగలువా అని వినపడుతోంది. అది తమిళం అయిపోతుంది. ఒకసారి అని చూడు. చెంగలువా మాతృభాష తెలుగేనా? మరాఠీ. అది విషయం నేర్చుకోమ్మా. చెంగలువా. సారీ, మరాఠీ అయినా కూడా ఈ పాట నువ్వు ఇంత నేర్చుకొని నువ్వు పాడుతున్నావు అంటే అలా మరాఠీలో అది చాలా కష్టమైంది. నువ్వు హిందుస్థానీ పోకడ ఈ సంగతుల్లో ఇందులో ఉండకూడదు. సంతోషం, మాకు చాలా గర్వంగా ఉంది. ఒక మరాఠీ అమ్మాయి వచ్చి తెలుగు పాటలు పాడుతోంది. సంతోషం. ధన్యవాదాలు.